హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ ప్రవళిక పొడి. వెల్కమ్ టు ప్రవళిక పొడి అఫీషియల్. ఈరోజు వీడియోలో గుమ్మడి అప్పాలు చేయబోతున్నాం. టేస్టీగా, అలాగే కొత్త వాళ్ళు ఎవరు చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చి ఇంట్లో వాళ్ళ దగ్గర 100కి 100 మార్కులు కొట్టేయచ్చు ఇలా కనుక చేసినట్టయితే. సో మరి ఇంకా లేట్ చేయకుండా పక్క కొలతలతో గుమ్మడి అప్పాలు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా నేను ఒక గుమ్మడి పండుని తీసుకున్నాను. మరీ కాయ లాంటిది కాదు, మరీ పండు లాంటిది కాదు. ఇప్పుడు దీనికి పైన ఉన్న పొట్టంతా తీసేయాలి. మరీ దలసరిగా తీయొద్దు, కొంచెం పలుచగా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎక్కడ కూడా పొట్టు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు నేను పైన ఉన్న మూటిని తీసుకుంటున్నాను. మూటికే కదా అని వేస్ట్గా తీసి పడేయొద్దు. ఈ మూటిని తీసి దీన్ని ఎండలో బాగా ఎండబెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మనకి తేలు లాంటివి కుట్టినప్పుడు ఈ మూటికిని మనం మెడిసిన్ లాగా యూస్ చేసుకోవచ్చు అని అంటారు. ఎందుకైనా మంచిది ఈ మూటికిని మీరు స్టోర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ గుమ్మడి పండుని మధ్యలోకి 2 చెక్కలుగా కట్ చేసుకుంటున్నాను. లోపల ఉన్న సీడ్స్ ని తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ ని నేనైతే ఎండలో ఎండబెట్టుకుంటున్నాను. ఇవి ఎండబెట్టుకొని తొక్క తీసి తింటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ గుమ్మడి అప్పాలు చేసేటప్పుడు పెద్ద ముక్కలు కొయ్యకూడదు, చిన్న ముక్కలు కొయ్యాలి. గుమ్మడికాయ మనం ఎంత పండు లాంటిది తీసుకున్నా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా చిన్న ముక్కలు కట్ చేయలేం. అందుకే ఫస్ట్ పెద్ద ముక్కలుగా చేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి పండు ముక్కలు అనేవి ఉన్నాయి కదా, వాటిని వాటర్లో వేసి బాగా కడిగేసుకోవాలి. ఎందుకంటే గుమ్మడి పండుని కట్ చేశాక గుమ్మడి పండులో ఉన్న వాటర్ అనేది కొంచెం జీడిలాగా బయటికి వస్తుంది. అందుకే డైరెక్ట్గా వేసేయకుండా ఇలా ముందుగా వాటర్లో వేసి బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ స్వీట్కి ఈ బెల్లం సరిపోతుంది. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని గుండగా తరిగేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముక్కలు మునిగినంత వాటర్ని కూడా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి. ఇప్పుడు వాటర్ వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. హైలో మాత్రం అస్సలు పెట్టి ఉడికించకండి. ఇలా అయితే అడుగు పట్టేయడం లాంటివి జరుగుతుంది. ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ముక్కలు అన్నవి కందిపప్పులాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం అనేది ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. స్వీట్ కోసం వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బెల్లం కరిగేటట్టు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బెల్లం అంతా ఉండలు లేకుండా కరిగిపోవాలి. అలా అయితే స్వీట్ అన్నది అప్పాలకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలో నేను తడి బియ్యం పిండిని వేసుకుంటున్నాను. తడి బియ్యం పిండి అంటే ఒక 5 గంటల ముందు నానబెట్టుకొని పిండి చేసి ఇందులో వేసుకోవాలి. అలా అయితే అప్పాలు అన్నవి విరిగిపోకుండా స్మూత్గా వస్తాయి. బియ్యం పిండి మాత్రం మనం గుమ్మడి పండు ముక్కలని ఎన్ని తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ వేసుకోవాలి. మనం తీసుకున్న ముక్కలను బట్టి మనకి అంచనా అన్నది తెలిసిపోతుంది. అరిసెల పాకం మనం ఎలా తీస్తామో సేమ్ గుమ్మడి అప్పాలకి కూడా అలానే పిండి వేస్తుండగా కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగు పట్టేసి ఉండలు కట్టేస్తుంది. ఇలా కలిపి ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఉడికించిన పిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. బాగా చల్లగా అయ్యాక నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యి తప్ప ఇంకేం యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉండలు కడతాం కదా, కొంచెం జాడుగా ఉండటం వల్ల చేతికి అంటుకుంటుంది, ఉండలు అన్నవి సరిగ్గా రావు. అందుకే ఆయిల్ అప్లై చేసి మనం రవ్వ లడ్డు చుడతాం కదా, ఆ సైజులో ఉండలు కట్టుకొని మెల్లగా ఇలా ప్రెస్ చేయాలి. వీటిని పల్చగా చేయకండి, కొంచెం దలసరిగా చేయండి. ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిందో లేదో అన్నది నేను ఇలా కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా హీట్ అయింది. కాబట్టి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక గరిటెతో అయినా స్పూన్తో అయినా అటు ఇటు కదుపుతూ లైట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు వీటిని నేను ఒక సట్టం లాంటి గరిటె తీసుకొని ఈ గరిటెతో అప్పాలని తీసుకుంటూ ఒక స్పూన్తో లైట్గా పైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా అయితే లోపల ఉన్న ఆయిల్ అంతా బయటికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా అంటే చాలా స్మూత్గా గోల్డెన్ కలర్లో చాలా బాగా వచ్చాయి. కొత్త వాళ్ళు అయినా సరే వీటిని చాలా ఈజీగా చేసేయచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనం గుమ్మడి మొక్కలు ఎన్ని తీసుకుంటున్నామో బియ్యం పిండిని కూడా సేమ్ అలానే తీసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి చాలు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గుమ్మడి అప్పలు అన్నవి. సో వీడియో చూసారు కదా, ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి వాళ్ళ దగ్గర మంచి కాంప్లిమెంట్ తీసుకొని ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.